గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం ముక్కోటి దేవతలు కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి. అమ్మవారిని దర్శించుకోవడానికి రోజు వేలాది మంది భక్తులు లైన్లో గంటల తరబడి వేచి చూస్తుంటారు. కానీ అంతటి పవిత్రమైనటువంటి ప్రాంగణంలో, అది కూడా స్వయంగా దుర్గమ్మ ఆలయం రాజగోపురం ఎదుట ఒక మహిళా భక్తురాలు రీల్ చేయడం ఇప్పుడు అక్కడ భద్రతా సెక్యూరిటీ గురించి మరొకసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవల ఒక యువతి ఆలయం రాజగోపురం ఎదుట డ్యాన్స్ చేస్తూ రీల్ చిత్రీకరించింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. భక్తి పారవశ్యంతో ఉండవలసిన గుడి ప్రాంగణంలో రాజగోపురం చాటున ఇలాంటివి సినిమాటిక్ డ్యాన్సులు చేయడం ఏంటని చూసిన ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూసిన భక్తులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరొక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఇంద్రకీలాద్రి పైన భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది? ప్రతి మూలన సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వందలాది మంది హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ ఈవో, ప్రోటోకాల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అంతమంది కళ్ళ ముందే ఒక యువతి కెమెరా పట్టి డ్యాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని భక్తులు ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా మోజులో పడి చాలామంది ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడం ఒక వ్యాపకంగా మార్చుకున్నారు. చివరికి దేవుడి గుళ్లను, పుణ్యక్షేత్రాలను కూడా తమ పబ్లిసిటీ స్టంట్స్కు అడ్డగా మార్చేస్తున్నారు. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం వంటి క్షేత్రాలలోనూ గతంలో ఇలాంటి ఘటనలు కలకలం రేపాయి. ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై కూడా ఈ రీల్స్ సంస్కృతి పాకింది. ఫోన్లను గుడిలోకి అనుమతించడం ఒకెత్తైతే, రాజగోపురం ముందు నిమిషాల తరబడి రికార్డింగ్ చేస్తున్న ఎవరు పట్టించుకోకపోవడము ఆలయ అధికారుల అలసత్వానికి అద్దం పడుతుందని సర్వత్రా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆలయ ధర్మకర్తల మండలి మరియు దేవాదాయ శాఖ అధికారులు ఈ ఘటనపైన తక్షణమే స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియో తీసిన యువతి పైన, అలాగే దానికి సహకరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగం పైన స్పష్టమైనటువంటి నిబంధనలు అమలు చేయాలని, రాజగోపురం మరియు ముఖ్య ప్రాంతాలలో భద్రతను మరింత పెంచాలని భక్తజనం కోరుతున్నారు. అధికారులు ఈ ఘటనపైన స్పందించి తగిన చర్యలు తీసుకుంటారో లేదో అనేది వేచి చూడాలి.